మాచర్లపట్నంలోని 4వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన షేక్ జానీ తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువులు కప్పి పిన్నెల రామకృష్ణారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిన్నెల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని హితవు పలికారు. పార్టీలో చేరిన వారందరికీ అన్ని విధాల పార్టీ పరంగా ఆదుకుంటామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. షేక్ జానీ మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికి తెలిసిన వ్యక్తి, అందరితోటి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు దాకా కూడా తెలుగుదేశంలో ఉన్న బండల బజార్ జానీ అటు ఉన్నా కూడా నాతో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్న వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలోకి రావటం, మా పార్టీలోకి రావటం మా అందరికీ కూడా ఆనందక విషయం. జానీని రాబోయే రోజుల్లో కూడా అతని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఖచ్చితంగా కూడా మేము కలుపుకొని ముందుకు పోతాం. ఏ విధంగా అయినా సరే రేపు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జానీ ద్వారానే ఇక్కడ చాలామంది ముస్లింలు సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. మాచర్ల నియోజకవర్గం నుండి అందరి ముస్లింస్ దృష్టిలో పెట్టుకుని 5 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో వాళ్ళకి సంబంధించి మసీదులు కానివ్వండి, అలాగనే ఈద్గాలు కానివ్వండి, మరామతులు కానీ వాళ్ళు ఆధునీకరణ చేసే పనులు ఖచ్చితంగా చేపడతాం. టీడీపీలో నేను సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను. నిన్నటిదాకా 5 ఏళ్ళు పార్టీని నమ్ముకొని మోసి పార్టీని చేసినందుకు వాళ్ళు సరైన గుర్తింపు లేని కారణంగా ఈరోజు మా అన్నగారైనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ముస్లింలకి అభ్యున్నతి ఈద్గా, ఆ ఈద్గాలో 24 లక్షలు పెట్టి కట్టించినందుకు ముస్లింలంతా కూడా ఆయనకి కృతజ్ఞతలు. పథకాలు జగన్ వదిలిపెట్టిన నవరత్నాలు కానివ్వండి, వీటికి అన్నిటికీ ఆకర్షులైనటువంటి ప్రజలంతా కూడా మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి నవరత్నాల గురించి చెప్పేసి ప్రతి మహిళ కానీ డ్వాక్రా మహిళలు అన్నారు. ఆ డ్వాక్రా మహిళలు ఉన్న డబ్బులు మొత్తం రద్దు చేస్తానని జగన్ గారు అన్నారు.